తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బెంబేడు మరియు 14 గ్రామాల కైకాల కులస్తులు ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరుని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం కైకాల కుల ఆహ్వానం మేరకు కైకాల వారి సత్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడుతూ కైకాల కులస్తులకు తమ కుటుంబంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నారన్నారు. కైకాల కుల సంఘం సభ్యుల వినతి మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు మెంబర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ప్రతిపాదన తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెంబేడు మరియు 14 గ్రామాల ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కైకాల కుల సంఘం అధ్యక్షుడు మధు, కమిటీ సభ్యులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమేష్, టీడీపీ నాయకులు వెంకట ముని తదితరులు పాల్గొన్నారు. సార్ మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఎన్నుకునేది ఏంటంటే సార్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మాకు ఈ యొక్క మన శివపాదం వారు కూడా ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా అప్పుడు వినాయక స్వామి చందన ఆశీస్సు తీసుకొని ఈరోజు కైకాలలోని కైకాల సత్రం పుస్తకం చాలా ఆనందం కాబట్టి మంచి అవకాశం మీరందరూ ఈరోజు తెలిసినందుకు నిజంగానే మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఆ తర్వాత ఇప్పుడే అందరూ రిక్వెస్ట్ పెట్టారు. మీ అందరికి కూడా మీ తరఫున ఒకరికి కైకాలలో దాంట్లో నుంచి బోర్డు మెంబర్ ఇస్తే బాగుంటుంది చెప్పారు. తప్పకుండా సీఎం గారి దృష్టిలో తప్పకుండా పెడతాం. లెటర్ కూడా ఇమీడియట్గా నేను పంపించి మీ కులపం దాంట్లో ఇస్తే బాగుంటుంది చెప్తారు. ఇప్పుడు అన్నయ్య 60 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మంది ఉన్నారు. అంటే మీకు కూడా ఈ వేరే కార్పొరేషన్స్ లాగా మీకు కూడా కార్పొరేషన్ తయారు చేస్తే బాగుంటుంది. తప్పకుండా నేను కూడా అంటే మీ దగ్గర ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఐకమత్యమే మహాబలం. మీరందరూ కైకాలలో దాంట్లో చూస్తున్నప్పుడు అందరూ ఒకటే రకంగా ఉండడం, అన్నదమ్ముల్లో ఉండడం, అందరూ కలిసి అన్ని బాగా చేయడం అనేది చూస్తుంటాం. కానీ అదుపుగా జరుగుతుంటుంది. ఈ కాలం మంది మార్కెట్ అంత కమర్షియల్ అయిపోయింది. కానీ ఇంకా కూడా 14 ఊళ్ళలో నుంచి వచ్చి అందరూ కూడా మాట్లాడేయడం అనేది దానికి నన్నబడడం అనేది ప్రజలను అభివృద్ధి భావిస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా దూరంలో మీ ఇల్లు ఎప్పుడైనా రావచ్చు. బ్రహ్మాండంగా చూపెట్టా. ఏ రకంగా నువ్వు నాయనతో ఉన్నావో, ఏ రకంగా తాతతో ఉన్నావో అదే రకంగా నాతో ఉండండి. ఏ ఇబ్బందులు హ్యాపీగా వస్తావు. నాకు ఇచ్చిన ఈ మాత్రం తప్పకుండా నేను సీఎం గారి దృష్టిలో పెట్టి ఎటువంటి ఆయన అవసరమే ఆయన చేతులు పక్కన అడుగుదాం కంపల్సరీ. ఎందుకంటే ఒక చైర్మన్ నా చేతిలో ఉంటుంది, బోర్డు మెంబర్ని కూడా
ఇప్పుడు సీఎం గారు డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెడతాం, ఆన్లైన్లో పెట్టిస్తాం. కానీ మీరు అందరిలో కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఒక పేరు కానీ మీరు పెడితే మీ తరఫున మీ సంఘం తరఫున ఎవరు పెడతారో ఒక పేరు కానీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక పేరు కనిస్తే వాళ్ళ పేరు వాళ్ళు కూడా పార్టీలో పని చేసినారు, ఏం చేసినారు అని చూస్తారు. కొన్ని కనుక్కొని వాళ్ళ పడే కష్టం బట్టి తప్పకుండా ఎక్కువ వచ్చింది. మిగతా ఒక 30%, 40% పెండింగ్ ఉంది. అదంతా అయిపోయి వచ్చే వచ్చే పండుగ ఏది దీపావళి, సంక్రాంతి కాదు, ఉగాది, శివరాత్రి, దసరా. వచ్చే దసరాకి రెడీ చేసి అందరితో పాటు మనం డబ్బులు పడతాం. మన బ్రహ్మాండంగా దసరాకి కూర్చోబెట్టున్నాం. దసరాకి రెడీ అవుతుంది. దసరా టైం అంతా రోడ్ రెడీ చేసేసి పక్కన చెప్పేడు కాదు బ్రహ్మాండం చేపిస్తాం. మంచి చెట్లు అంత వాకింగ్ ట్రాక్ అన్ని చేస్తాను. సరికొత్త కాళహస్తిని మీరు 5 సంవత్సరాలు చూడబోతున్నారు. దాని విషయాన్ని మళ్ళీ ధన్యవాదాలు. Thank you, sir.